స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానమని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? అలాగే మరి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది కనుక మరి తగిన జాగ్రత్తలు మరి తీసుకుంటున్నారా? అభిషేక్ చెప్పినట్లుగా, నేను చెప్పినట్లుగా, అలాగే మరి ఆరోగ్య శాఖ వారు కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకోమంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ మరి తగిన జాగ్రత్తలు తీసుకుని మరి మీరు ముందుకు సాగాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, నేను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారై ఉన్నాము. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉంటేనే ధనాపేక్ష లేని వారై మనం ఉండాలట. ఎందుకంటే ఇంకొక చోట దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది కనుక, వాక్యం సెలవిస్తుంది కనుక ధనాపేక్ష లేని వారై జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ఎందుకంటే కీడుల్లో మనం పడకుండా ఉండాలంటే ధనాపేక్ష లేని వారై ఉండి కలిగి ఉన్న వాటితో మనం తృప్తి చెందేవారిగా ఉండాలి. ఇంకేమంటాడంటే, అయితే ధనాపేక్ష ఎప్పుడు మనసుకు వస్తుందంటే మనకు రేపటి దినం గురించి మనం ఆలోచించినప్పుడు మన భవిష్యత్తు భారం మనమే మోసుకోవాలని మనం ఒకవేళ అనుకున్నప్పుడు మనకు ధనాపేక్ష కలుగుతుంది కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడంటే ఆయన ఎన్నడూ మనల్ని ఎడబాయడట, మనలను ఏమాత్రము విడవడట, ఆయనే మనకు చెప్తున్నాడు కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు రేపటి దినం గురించి ఆలోచించొద్దు. రేపటి దినం కోసం లేదా మన యొక్క భవిష్యత్తు కోసం మనకు ఇంకా ఎదర దిక్కు లేదు అనే ఆలోచన మనకు వచ్చిందంటే ధనము దాచుకోవాలనా లేదా ధనాపేక్ష మరి వస్తుంది కనుక, తద్వారా మన శోధనలోని కీడులోని పడతాం కనుక దేవుడు ఉన్నాడని, దేవుడు మనల్ని విడవలేదని, మన ఎడవాయుడు ఎంత మాత్రమూ ఎడవాయుడని మనం గ్రహించాలని ఈ వాగ్దానాన్ని బట్టి ఉదయాన్నే దేవుడు మీకు తెలియచేస్తున్నాడు. ఇంకేమంటాడంటే ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని మనం ధైర్యంతో చెప్పువారమై ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ధైర్యంతో ఉండగలుగుతామో అప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతాం, దేవుని యొక్క అద్భుతాలు మనం చూడగలుగుతామని తెలియజేస్తూ, మరి నీకు కలిగిన శ్రమను బట్టి కావచ్చు, ఇరుకును బట్టి కావచ్చు, అప్పులను బట్టి కావచ్చు, మరి అనేకమైన చిక్కులు, శోధనలు, నిందలు, పోరాటాలు, అవమానాలు ఒకవేళ ఎదుర్కొంటున్నావేమో, నరమాత్రుడు నిన్నేమాత్రము ఏమీ చేయలేడు. దేవుడు నీకు సహాయుడు గనక మంచి ధైర్యంతో మంచి పోరాడాలని మరి పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్న పత్రికలో రాస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని బట్టి ఆదరించబడండి, దీవించబడండి, మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోండి. దేవుడు నీకు తోడై ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం తండ్రి, మీరు ఇస్తున్న వాగ్దానం నాయన, ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు వందనాలు అయ్యా. నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకునే కృపను అనుగ్రహించండి అయ్యా. నరమాత్రులు మాకు ఏమి చేయగలరని, అలాగే ప్రభువా నిన్ను ఎడబాయను, ఎంత మాత్రము ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాన్ని వాగ్దానాన్ని నెరవేర్చమని, ప్రతి వ్యాధిని, ప్రతి బాధని, ప్రతి అవమానమును కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే శోధనలో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉంటే వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నాయన గర్భఫలం లేని గర్భఫలాలు దయచండి, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని తండ్రి. ఎంతమంది ఏ ఇబ్బందుల్లో ఉంటే పాపం నుండి పాప క్షమాపణ, నేను యవనస్తుల్ని పాపం నుండి, వ్యసనముల నుంచి విడిపించండి, సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఉదయాన్నే నీ బిడ్డల ఎంతమంది పెళ్లి రోజులను పుట్టినరోజులను జరిపించుకుంటున్నారు, వారందరి జీవితాల్లో నీ కృపనుంచమని, దీవించమని అయ్యా. నాయన 4 నెలలు కాచి కాపాడి ఈ 5వ నెలని మీరు బహుమానం కింద ఇచ్చారు.
మీకు వందనాలు ప్రభువా. ముఖ్యంగా నా తండ్రి ఈ నెల ఈ దినం మొదలుకొని నాయన ఈ నెల అంతయు నీ కాచి కాపాడి మరలా జూన్ నెల బహుమానం చూసే భాగ్యం దయచేయమని, అలాగే ఈ దినం బిడ్డల చేయు ప్రయాణాలు ప్రయత్నాలు రాకపోకల్లో సమస్తము మీరే తోడండి, మహిమ పొందమని దీవించమని యేసు నా పెట్టాడు వచ్చినాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందినుడు ప్రభు నీతో మాట్లాడాడు కనుక. అలాగే 4 నెలలు దేవుడు మనలను సురక్షితంగా క్షేమంగా మరి ఎండలు వేడిమి కావచ్చు, మన ప్రయాణాలు ఎందుకు కావచ్చు, మన ప్రయత్నాలు ఎందుకు కావచ్చు, సమస్తంలో దేవుడు మనకు తోడే ఉంటున్నాడు కనుక ఆయనకు ఈ మొదటి దినాన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు, నీవు దీవించబడతావు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.